10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దళిత భూముల కబ్జాకు యత్నం, ఆరోపణలు, భద్రంకుంట భూములపై వివాదం. మొహర్రం పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరల పంపిణీ. ఏఐ ఐఓటీ రంగంలో కొత్త అధ్యాయం, గ్రీన్ గార్డ్ ఏఐ మాడ్ ఐఓటీ సొల్యూషన్స్ ప్రారంభం. గుంటూరు జిల్లా మంగళగిరి విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, మొహమ్మద్పురం ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులచే ప్రతిజ్ఞ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా హసన్పర్తిలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రీన్ గార్డ్ ఏఐ సొల్యూషన్స్, మాడ్ ఐఓటీ సొల్యూషన్స్ సంస్థలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కృత్రిమ మేధస్సు, ఐఓటీ ఆధారిత సాంకేతిక పరిష్కారాలను అందించనున్న ఈ సంస్థలు విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా గ్యాస్ గర్డ్ ఏఐ యాక్యుసెన్స్ ఉత్పత్తులను ఆవిష్కరించారు. సంస్థ ఆదాయంలో కొంత భాగాన్ని వికలాంగులకు, అనాథాశ్రమాల సంక్షేమానికి వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. రివర్స్ ఇదటు అది పూర్ణమేవాశిష్యతే. ఈ 4 Okay? Yes. Is it okay? Yes. 1, 2, 3, 4. ఇది గ్యాస్ గార్డ్ అది ఆక్వాసెన్స్. సో దీని మీద గ్యాస్ సిలిండర్ పెట్టంగానే వెయిట్ సెన్సర్, వెయిట్ లోడ్ సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్తోని గ్యాస్ వెయిట్ని డిటెక్ట్ చేసుకుంటే అది మనకు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. లైక్ గ్యాస్ సెన్సర్ ఉంటుంది, లీకేజ్ చెప్పారు కదా మనకు ఎట్లయితే లీకేజ్ డిటెక్షన్ చేసుకుంటా మనకు సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఆఫ్ చేయకపోతే దీంట్లో ఎల్ఈడీస్ పెట్టాము మేము, QLEDs ముందు పడుతుంది. అది మీరు ఆఫ్ చేసే వరకు ఎల్ఈడీస్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, సైరన్ మొత్తం ఇల్లు మొత్తం సైరన్ వస్తూ ఉంటుంది లీకేజ్ అవుతుందని చెప్పేసి. ఆల్సో రీఫిల్లింగ్ కూడా ఎట్లా అంటే ఆటోమేషన్ రీఫిల్లింగ్, లైక్ ఆల్మోస్ట్ లో లెవెల్కి వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఏఐ ఏం చేస్తుందంటే మీ గ్యాస్ అనేది ఏఐ చేసేస్తారు, మీరు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఇది. అండ్ నెక్స్ట్ ఆక్వాసెన్స్ మనం చూస్తాము డైలీ. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఓన్లీ ఇండికేషన్ ఇస్తుంది, వాటర్ లేనప్పుడు బజర్ మాత్రమే ఇస్తుంది, కానీ ఆటోమేటిక్ ఆఫ్ చేయదు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ అవర్ మోటర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లైక్ కొన్ని కేసెస్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ గ్రౌండ్, మనకు సంప్స్ కూడా ఉంటాయి కదా, సంప్స్లో కూడా వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ సేమ్ సిస్టమ్. అక్కడ నుంచి వచ్చే వాటర్ ఆఫ్ ఉన్నప్పుడు మోటార్ రన్ అయ్యి హీట్ ఎక్కి కాలిపోతుంది. ఆ ఇష్యూస్ కూడా దీంతో మేము రెక్టిఫై చేస్తాం. సో దీనివల్ల మీ ప్రోడక్ట్ సేఫ్ అవుతుంది, మీ మోటార్ ఆల్సో వాటర్ వేస్టేజ్ తగ్గుతుంది. దీని అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. సో సెషన్ సిఓఈ తరఫు నుంచి మేము ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ స్టార్ట్ చేసాము. Today we are going to launch Gas Guard AI. So it is a very smart LPG monitoring system which is so ఈ సిస్టమ్ అనేది మన ఎల్పిజిని మానిటర్ చేస్తూ ఉంటుంది. బేసిక్గా మనకి గ్యాస్ అనేది ఎంత త్వరగా అయిపోతుంది అనేది మనకు అసలుకి తెలియదు. సో ఐ వాంట్ ఆస్క్ ఎవ్రీవన్ ఈ క్వశ్చన్, మీ ఇంట్లో ఎంత గ్యాస్ పర్సెంటేజ్ అనేది మిగిలి ఉంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? కొత్తగా మేము చేసిన సిస్టమ్ ఏంటిదంటే కంప్లీట్గా ఎల్పిజి అనేది మన గ్యాస్ ఎంత పర్సెంటేజ్ రిమైనింగ్ అయి ఉంటుంది అండ్ ఇట్ విల్ గెట్ టు నో ఫర్ అస్. అండ్ ఏఐ వీఆర్ యూజింగ్ ఏఐ ఇన్ దిస్.
సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ఏఐ వాడుతున్నాం కాబట్టి రీఫిల్ రిమైండర్స్ అనేది ఎగ్జాక్ట్గా అక్యురేట్గా వస్తుంది. అండ్ ఇంకో కన్సంప్షన్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ లీకేజ్ అనేది, అది చాలా ఇన్విజిబుల్, అసలు మనకి ఎక్కడ కనిపించదు. అండ్ ఈవెన్ మనకు ఆ స్మెల్ వచ్చేంత వరకు వీ కెనాట్ డూ స్మెల్ ఇట్ ఆర్ వీ కెనాట్ సెన్స్ ఇట్. సో దీస్ టూ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ our idea that it is going to be in every household, and it is going to we are going to build a very big project for it. So currently we are targeting 30% of the target audience, and in the next version we are going to for the next 50% of the audience. ఓకే, సో కిడ్స్ వరంగల్లో స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ గివర్స్గా కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా మోస్ట్ రెస్పెక్టెడ్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు గారు, ట్రెజరర్ నారాయణ రెడ్డి గారు గైడ్లైన్స్లో మా ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ తెలంగాణ రీజియన్లో దిస్ వన్ ఆఫ్ ద యూనిక్ నేచర్. ఒక 5 crores rupees ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసింది. ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము పిల్లల్ని అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ యాక్టివిటీస్ వ్యాపారవేత్తలుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అన్ని సోర్సెస్ని, మెంటర్షిప్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ భాగంగా సో మెనీ పీపుల్, ఇప్పటివరకు మోర్ దెన్ 20 people దే స్టార్టెడ్ దేర్ వెంచర్ జర్నీ. అందులో యూనిక్గా ఇనీషియల్గా మాకు మ్యాడ్ ఐఓటీ సొల్యూషన్స్, మోక్షిత్, ఆకాష్, ధనుష్ అండ్ అభినయ్ వాళ్ళ ఇనీషియల్ నేమ్స్ తోటి మ్యాడ్ ఐఓటీ సొల్యూషన్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మిస్టర్ అఖిల్ గ్రీన్ గార్డ్ సొల్యూషన్స్ ఫ్రమ్ USA వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారం మనం ఇక్కడ స్పేస్ని అలొకేట్ చేశాము. సో మ్యాడ్ ఐఓటీ సొల్యూషన్స్ అండ్ గ్రీన్ గార్డ్ సొల్యూషన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి సో మెనీ ఇన్నోవేషన్స్ టేకప్ చేశారు. అందులో భాగంగా ఈరోజు వాళ్ళు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు. కొంచెం ప్రయోజకుడు అయ్యాడు. అతని వల్ల మాకు కొంచెం మంచి పేరు వస్తుంది అనుకున్నాను. మా పిల్లలు కూడా కొంచెం స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చారు. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విద్యార్థి దశలో ఉన్నప్పుడే మాకు జాబ్ చేయడం కంటే జాబ్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆశ ఉండేది. మేము ఎప్పుడైతే ఈ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ ఆంటర్ప్రినర్షిప్ క్లబ్లో జాయిన్ అయ్యామో, రానా సార్ కానీ, రాజు సార్ కానీ, సో ప్రిన్సిపల్ సార్, చైర్మన్ సార్ వీళ్ళందరూ మాకు ఎప్పుడు గైడ్లైన్స్ ఇస్తున్నారు. మీరు ఎప్పుడు జాబ్ గివర్ స్టేజ్కి వెళ్ళాలి, జాబ్ సీకర్ స్టేజ్కి వెళ్ళొద్దు అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత మేము 2 years ఇక్కడ ఇన్నోవేషన్ రీసెర్చ్ మీద వర్క్ చేసి, మా ఐడియాస్ మీద వర్క్ చేసి ఇప్పుడు దాన్ని ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసుకున్నాం. సో వీళ్ళ గైడెన్స్ అండ్ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్తున్నాం. అండ్ దాంతోపాటు మేము లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసినాం స్టార్టప్. 6 months వరకు మేము చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసినాం. ఇనిషియల్ స్టేజ్లో మాకు రీసెర్చ్కి కానీ ఓన్లీ సార్ వల్లే హెల్ప్ చేసేవాళ్ళు. ఏదైతే ఇంక్యుబేషన్ సెంటర్లో సార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్లనే మేము ముందుకు వెళ్ళగలిగాం. దాని తర్వాత సార్ వాళ్ళు నెట్వర్కింగ్ చేపించడము, కాలేజ్ నుంచి ఆపర్చునిటీస్ ఇచ్చి బయటకి కనెక్షన్స్ ఇప్పించడం వల్ల మేము అట్లనే 6 months తర్వాత లాస్ట్ ఫిబ్రవరిలో మేము అఖిల్ తోటి కాంటాక్ట్ అయినాం. వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ దెమ్ టు ప్రొవైడ్ AIoT సొల్యూషన్స్. అండ్ ఈ ఎంటైర్ వరంగల్లో ఏకైక సంస్థ AIoT టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. సో మేము ఇప్పుడు మా ఏం వచ్చేసి ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ AI. అండ్ ఏదైతే డెసిషన్స్ మాన్యువల్గా తీసుకుంటున్నారో అవన్నీ AI తోటి ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ చేసి డెసిషన్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఇంట్లో అందరూ ఎడ్యుకేట్ అవ్వాలని, AI తోటి అందరూ బెనిఫిట్ అవ్వాలి, IoT తోటి బెనిఫిట్ అవ్వాలని ముందుకెళ్తూ ఈరోజు మేము 2 products లాంచ్ చేస్తున్నాం. ఒకటి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద, ఇంకోటి గ్యాస్ గార్డ్ AI అని. ఎవరైతే ఇంట్లో గృహిణీలు ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది దీంతో అని కోరుకుంటున్నాం. అండ్ అందరూ మా పేరెంట్స్, మా మెంటర్స్ అందరి సపోర్ట్ వల్లనే ఇటు వరకు వచ్చాం. అండ్ ఇంకా వాళ్ళ కృషి, అందరి కృషి ఉండడం వల్ల ఇంకా ముందుకెళ్ళి 100 మందికి 1000 మందికి మేము ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 4 స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మా కొలాబరేషన్స్ తోటి, పార్ట్నర్స్ తోటి కలిపి 73 members అయినాం. ఫ్యూచర్లో ఇంకా 1000 lakhsలోకి వెళ్ళి ఎప్పుడైనా మేము ఎప్పుడు మా వల్ల ఒక 100 మంది బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలని కోరుకుంటూ ఈ దీంతో ముందుకెళ్తున్నాం. మై నేమ్ ఈస్ కావేరి. సో నేను కిడ్స్ కాలేజ్లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. సో ఐఎమ్ ఫ్రమ్ EC. సో స్టార్టింగ్లో నేను CI2Rకి PCB
ల్యాబ్ ద్వారా వచ్చానమాట. సో రాజు సార్, రానా సార్, మొత్తం I2RE నుంచి ఐ గాట్ వెరీ హై సపోర్ట్. అండ్ దాని తర్వాత మ్యాడ్ IoT సొల్యూషన్స్, గ్రీన్ మ్యాడ్ AI, జీజీ మ్యాడ్ అనే కొలాబరేషన్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ COE లీడ్ అండ్ R&D ఇంజనీర్. సో ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్లో ఐవ్ గాట్ సో మచ్ ఆఫ్ అప్లాస్, సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు లర్న్. కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. నేను ఇప్పటిదాకా తెలియని విషయాలన్నీ నేర్చుకున్నాను. దిస్ మేడ్ మీ రియల్లీ వెరీ హై పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో VA-MCO చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది రోగులను కాపాడమని డాక్టర్ M. కార్తిక్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండె మరియు ఊపిరితిత్తులు సరిగా పనిచేయని సమయంలో ECMO మిషన్ కీలక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక చికిత్స సౌకర్యం యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉండగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తున్నారని వెల్లడించారు. ట్రీట్మెంట్ మనం ఇచ్చింది దాదాపుగా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి కూడా 2.5 వారాలు అయింది. పేషెంట్ మన దగ్గర ఒక 2 వారాలు ఉన్నాడు. తన స్టేట్కి వెళ్ళిపోయాడు. అబ్బాయి డూయింగ్ వెల్, చదువుకుంటున్నాడు. అంటే ఆంధ్ర నుంచి చాలా మంది మాకు అటు పక్కన వైజాగ్ కాస్ట్ అంటే ECMO ఇనిషియేషన్ కాస్ట్ ఉంది. మొదట ఫస్ట్ డే కాస్ట్ అయితే 3 లక్షలు అవుతుంది. ఆ తర్వాత మెయింటైన్ చేస్తుందని 40,000, 50,000, 60,000 డిపెండ్ అపాన్ ద పేషెంట్ కండిషన్. సో మాది ఒక మల్టీ డిసిప్లినరీ ICU అండ్ ICU చాలా హైలీ అడ్వాన్స్డ్ ICU అండ్ మల్టీ డిసిప్లిన్ అంటే మొత్తం టీమ్ వర్క్ తో నడిపే ICU అన్నమాట. అండ్ మెయిన్ గా ఈ రోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పేషెంట్స్ కి దొరకని ఒక చికిత్స ఒకటి మాకు అందుబాటులో ఉంటాం హైదరాబాద్ లో. దాన్ని ECMO అంటాము, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఊపిరితిత్తుల సమస్య బాగా తీవ్రంగా వచ్చినప్పుడు, లేకపోతే గుండె సమస్య బాగా తీవ్రంగా వచ్చి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కానప్పుడు ఈ ECMO అనే పరికరం ఏర్పాటు చేసి మనము పేషెంట్స్ ని కాపాడగలుగుతాం. సో ఈ ఫెసిలిటీ చాలా సెంటర్స్ లో లేదు. ఈ మెసేజ్, ఈ అవేర్నెస్ తీసుకురావాలి కమ్యూనిటీలో. ECMO అనే ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి మనం చాలా సార్లు టీవీల్లో సినిమాల్లో చూస్తూ ఉంటాము, వెంటిలేటర్ పేషెంట్ అని చెప్పి. కానీ వెంటిలేటర్ మీద కూడా ఒక్కొక్కసారి ఇంప్రూవ్ కాని పేషెంట్స్ ECMO అనే ఒక పరికరంతో సక్సెస్ఫుల్ గా రికవర్ అవ్వగలుగుతారు. మెయిన్ గా ECMO అంటే మనకి ఏదైతే హార్ట్ లంగ్ చేసే పని ఉంటుందో ఆ రెండు సరిగ్గా చేయనప్పుడు ఆ మిషన్ హార్ట్ లంగ్ బాగయ్యేంత వరకు బయట నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ ECMO అనే సపోర్ట్ వలన ఇప్పుడు మాకు చాలా మంది పేషెంట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ నుంచి కూడా మాకు పేషెంట్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొస్తాం. అంటే పేషెంట్స్ నుంచి మాకు హాస్పిటల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎవరైనా పేషెంట్స్ ఇట్లా న్యూస్ లో చదివి మా పేషెంట్కి ఇదే అవసరం పడుతుంది అని వాళ్ళు అభిప్రాయపడి మాకు కాల్ చేస్తే మా టీము ఇక్కడి నుంచి ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ECMO అమర్చి పేషెంట్ ని తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్కి. తర్వాత మా టీమ్ ట్రీట్మెంట్ వలన చాలా మంది పేషెంట్లు బెనిఫిట్ పొంది దే కుడ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్ అనమాట ప్రాబ్లమ్స్ నుంచి. సో ఈ అవేర్నెస్ అందరికీ తీసుకురావాలి, అవైలబిలిటీ ECMO గురించి ఉందని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ప్రెస్ మీట్ గురించి పెట్టుకొని మాట్లాడటానికి. సో ఈ ECMO పెట్టిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయిన పేషెంట్లు అందరూ యంగ్ ఏజ్ వాళ్ళు. అంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఊపిరితిత్తులకి బలంగా దెబ్బ తగలటం వలన ఆక్సిజన్ లెవెల్ అందకపోవటం కానివ్వండి, లేకపోతే గుండెపోటు వలన బీపీ మెయింటైన్ కాని పేషెంట్స్ కూడా మనము బీపీ స్టెబిలైజ్ చేసేకి ఈ ECMO పరికరము. తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఈ మధ్య మనం చూస్తున్నాము, మన లంగ్ మార్పిడి, హార్ట్ మార్పిడి, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా ఈ ECMO చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట.
ఈ ఎక్కువ చేసే కాంపిటెన్సీ అండ్ ఎక్కువ చేసే ఎక్స్పీరియన్స్ చాలా కొద్ది హాస్పిటల్స్కే ఉంది. సో హైదరాబాద్లో కూడా అన్ని హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీ అవైలబిలిటీ లేదు. సో ఈ ఫెసిలిటీ మా దగ్గర గత 6-7 సంవత్సరాల నుంచి మేము చాలా హై నంబర్స్లో ఎక్కువ చేయటము అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ అందరికీ పొందాలి, జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ మనం రావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా ఒక పేషెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఒక పేషెంట్ యంగ్ మేల్, తను కాలేజ్ స్టూడెంట్, తను నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి పేషెంట్ ఆక్సిజన్ లెవెల్ నిలవనప్పుడు దాదాపు ఒక 2000 కిలోమీటర్లు మా టీము, అంటే టీంలో మేము ఒక్కలమే కాకుండా మేము బేసిక్గా క్రిటికల్ కేర్ ఫిజిషియన్. సో ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు మెయిన్గా మేము డీల్ చేస్తూ ఉంటాం ఐసీయూలో. సో బేసిక్గా మా వర్క్ అంతా ఐసీయూ చుట్టూ ఉంటుంది. ఐసీయూలో పేషెంట్ వస్తే పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్కి బాగోతులు చూసుకోవటము, కోఆర్డినేట్ చేయటము, అంటే ఇతర స్పెషాలిటీస్ పల్మాలజీ, కార్డియాలజీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయటము, అవసరం వస్తే ఆపరేషన్ అవసరం వస్తే అది చేసి స్టెబిలైజ్ చేయటం, ఇవన్నీ మేము చూస్తాం ఐసీయూలో. సో బేసిక్గా ఈ పేషెంట్ కూడా అలాంటి ఒక అవసరం వలన మనం వెళ్ళి ఎక్కువ పెట్టి 2000 కిలోమీటర్ల దూరాన టీం వెళ్ళి ఒక మారుమూల ప్రదేశంలో ఒక హాస్పిటల్లో ఈ ఎక్కువ అమర్చి పేషెంట్ని ప్లేన్లో ఒక 30,000 అడుగులు పేషెంట్ని మొత్తం వెంటిలేటరు ఎక్కువ మిషన్తో తీసుకురావటం. అండ్ దాంట్లో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని తీసుకొని వచ్చి ఆ పేషెంట్ని ట్రీట్ చేసి ఈరోజు పేషెంట్ సక్సెస్ఫుల్గా వెళ్ళగలిగాడు వాళ్ళ స్టేట్కి. సో ఇలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ఎప్పుడన్నా కూడా మనకి పేషెంట్ ఇంప్రూవ్ కానప్పుడు మనం ఖచ్చితంగా ఆ పేషెంట్కి ప్రాణం పోసేకి ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఇంటర్వెన్షన్గా ఈ మధ్య మారింది. ఈ మధ్య ఇది చాలా పాపులర్ అయ్యింది. ఈ మధ్య చాలా ప్రదేశాల్లో దీని గురించి పేపర్లో, టీవీలో చదువుతున్నాము. సో ఈ న్యూస్, ఈ ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్ ఈ కర్నూలు లాంటి మేజర్ టౌన్లో, మేజర్ సిటీలో అయ్యే దీంట్లో కూడా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాము. ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్న జగన్ 3 రోజుల పాటు కడప జిల్లాలో జగన్ పర్యటన. క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ రేపు నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం బ్రక్రాపురంలో ప్రజా దర్బార్, 25న తిరిగి బెంగళూరు వెళ్తున్న జగన్. విజయవాడ సీఐ నాగరాజు అరెస్ట్. సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్ అధికారులు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా, సెల్ ఫోన్ వ్యసనాలకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ ఉండడానికి డ్రగ్ అమ్మకం, కొనుగోలు
మరియు అక్రమ రవాణా వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు నేను లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని చేస్తున్నాను. జై హింద్. జిల్లాలో ఉన్న పిల్లలంతా 90% ఉద్యమంలో పాల్గొన్నారు సార్. కొంతమంది కొత్త కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది పిల్లలు అటెండ్ కాలేకపోయినారు సార్. కాలేజీ యాజమాన్యం కానీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా పాటించి మన గోదావరి కానీ ఎటువంటి డ్రగ్స్ రహిత గోదావరి కనుక మా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ ప్లేట్ చేశారు. ప్లేట్ చేయడం అయితే దీని వెంటనే ఒక చరిత్ర ఉంది చెప్తాం. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమము డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మా ఏసీపీ గోదావరి గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ తను ఇంగ్లీష్ లెక్చరర్ కాబట్టి మీకు చాలా కూలంకుషంగా చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. మీరు మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతోనైతే మీకు పంపించారో అది మీకంటూ రెండు చరిత్ర పుటలుంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్ రికార్డ్ అయితే, సెకండ్ మీకంటూ ఒక మంచి చరిత్రను ఎన్నుకుంటారా, లేకుంటే డ్రగ్స్ కేసులో ఉండి ఫస్ట్ పేజ్ అయితే మనకంటూ ఒక పేజ్ ఉండాలి. హిస్టరీలో మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. పేజీ నంబర్ 1 పేజ్ వచ్చేసి డ్రగ్స్కు అలవాటై పోలీస్ స్టేషన్ కేసులో ఉండే పేజీ. ఇంకొక పేజ్ వచ్చి మీరు కూడా కష్టపడి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఆ రకమైన పేజీ కావాలా, అది ఈ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్తోనే మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, డ్రగ్స్ కు మనం దూరంగా ఉండాలనేదే కాకుండా డ్రగ్స్ కి బారిన పడ్డ మన ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ వారి గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మనమే నేనైతే డ్రగ్స్ లేకుండా కష్టపడి చదువుతున్నా అని అనుకోకుండా పక్క నుండే వాళ్ళ గురించి కూడా మన సొసైటీలో వాళ్ళ గురించి మనం తీసుకునే యాక్షన్ ఎంతైనా ఉంది. అది ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఈ డ్రగ్స్కు బారిన పడతారో వాళ్ళని ఎమ్మటే 100 లేదా 1908కి తెలియపరిచి మన తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి ఉన్నత స్థాయిలో మీరందరూ ఎదగాలని, అందరూ మీ తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాలను తగ్గట్టుగా అందరూ కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద ఏబీవీపీ చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులు, నాయకులు పాఠశాల విద్యాశాఖలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన వంటి డిమాండ్లతో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.